అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ క్రింది సామర్థ్యాలతో సాఫ్ట్ మైసూర్ పాక్, లడ్డు, బూందీ, జాంగ్రీ కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి సారించాము. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 50 కిలోల చిన్న పరిమాణ కర్మాగారం. 1000 నుండి 1500 చదరపు అడుగుల మధ్య తరహా కర్మాగారం రోజుకు 120 కిలోలు. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆపై లడ్డు, బూందీ, మిచరా, మైసూర్ పాక్ తయారీకి అవసరమైన కడాయి, లడ్డు, బూందీ, జెల్లరీ మరియు వెదురు బుట్టలన్నింటినీ ఒకే చోట ఉంచడానికి ఒక స్థలాన్ని కేటాయించండి. తరువాత మృదువైన మైసూర్ పాక్ మిక్సింగ్ తయారీ యంత్రాన్ని ఉంచండి. తయారు చేసిన బ్రౌనీలను ట్రే మీద సులభంగా ఉంచడానికి ఒక స్థలాన్ని కేటాయించండి. తరువాత సాఫ్ట్ మైసూర్ పాక్ మిక్సింగ్ మేకింగ్ మెషిన్. పూర్తయిన పదార్థాన్ని ముక్కలుగా కత్తిరించడానికి మైసూరు పాక్ కట్టింగ్ మెషిన్ను ఉంచండి. అప్పుడు సిద్ధం చేసిన మైసూర్ పాక్ను ట్రే మీద ఉంచడానికి ఒక ప్రాంతాన్ని రిజర్వ్ చేయండి. తయారు చేసిన ఉత్పత్తులను చిన్న ట్రేల్లో అమర్చండి. అమ్మకాల కోసం స్వీట్ల బండికి ఒక స్థలాన్ని కేటాయించండి. ఆ తీపి బండిలోని పదార్థాలను బరువు చేయడానికి ఒక బరువు యంత్రాన్ని ఉంచండి. నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు మెత్తటి మైసూర్ పాక్, లడ్డు, బూందీ, జాంగ్రీని సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఆల్ ది బెస్ట్. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.